హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యారాజ్ టాకీస్. మీలో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయేది ఒక స్టోరీ. అదేంటంటే కనుక ఒక డాగ్ అండ్ ఒక ఎలిఫెంట్ ప్రెగ్నెంట్ స్టోరీ మాట. సో ఒకానొక ఊరిలో రెండు ఎలిఫెంట్ అలాగే డాగ్ ఇద్దరు కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాయన్నమాట. సో 3 నెలలు నిండగానే కుక్క 6 పిల్లలకి జన్మనిచ్చిందన్నమాట. సో 6 నెలల తర్వాత కుక్క మళ్ళీ గర్భం దాల్చింది. 9 నెలలు పూర్తయ్యేసేసరికి మళ్ళీ ఇంకో 6 డజన్ పిల్లల్ని కనేసిందన్నమాట. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతూ ఉంది. 18 నెలల తర్వాత ఏనుగు దగ్గరికి కుక్క వెళ్ళి అడిగిందన్నమాట. ఏమని అడిగిందో చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. ఏమని అడిగిందంటే, మన ఇద్దరం ఒకే రోజు గర్భం దాల్చాం. నేను 3 సార్లు గర్భం దాల్చాను. డజన్ పిల్లకు జన్మనిచ్చాను. ఈ మధ్యకాలంలో అవి ఇప్పుడు పెరిగి నా అంత అయ్యాయి. నీవేమో ఇంకా కడుపుతోనే ఉన్నావు, ఏం జరుగుతుంది అని క్వశ్చన్ అడిగిందన్నమాట. సో అప్పుడు ఎలిఫెంట్ ఏమని సమాధానం చెప్పిందో చూడండి ఫ్రెండ్స్. ఏం చెప్పిందంటే కనుక, నీవు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, చెబుతాను విను. నా గర్భంలో కుక్క పిల్లలు లేవు, ఏనుగు పిల్ల. నేను 2 ఏళ్లకు ఒకసారే ఒక ఏనుగు పిల్లకు జన్మనిస్తాను. నా బిడ్డ నేల మీద పడగానే భూమికి అర్థమవుతుంది. నా బిడ్డ రోడ్డు దాటుతుంటే జనం అంతా నిలబడి ఆరాధనగా చూస్తారు. ఒక అరుదైన అద్భుతాన్ని నేను మోస్తున్నాను. ఇతరుల కోరికలు తీరుతుంటే నేను ఈ స్టోరీ ద్వారా ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, సో ఇతరుల కోరికలు తీరుతుంటే మన మీద మనం నమ్మకాన్ని ఎప్పటికీ కూడా కోల్పోకూడదు అన్నమాట. ఇతరుల బలాలు చూసి అసూయ కూడా పడొద్దు. మన కలలు నిజం కాలేదని అసహనం వద్దు, నిరాశ చెందవద్దు. మనకు మనమే చెప్పుకోవాలన్నమాట. ఏంటంటే, నాకు సహాయం వస్తుంది, నా కళ నిజమైనప్పుడు ప్రజలందరూ కూడా నన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తారు, ఒక గొప్ప వ్యక్తిగా గుర్తిస్తారని మనకు మనం మోటివేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దెన్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ వెన్ సమ్వన్ సేస్ ఐ వాంట్ సంథింగ్. యూ హ్యావ్ యువర్ డ్రీమ్ అండ్ యూ హ్యావ్ యువర్ గోల్. ఫోకస్ ఆన్ దట్.